హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగుంటారు. మీకేమిటండి ఎటొచ్చి నన్నే ఇలా వదిలేశారు? మీరు వీడియోలు చూస్తున్నారు తప్ప మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేయడానికి ఈ వీడియోకు లైక్ ఇస్తున్నారా? అబ్బా, నేను మరీ అడగాల్సి వస్తుంది. మీరు నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తానే కదటండి ఇలాంటి వీడియోలు ఒకటికి రెండు చేసి మీ ముందుకు తీసుకొస్తాను. మరి మీరు ఆ పని మీద ఉండండి. ఎవరు బాబు? ఓహో తెల్ల బొంత కాకి ఫేస్ వేసుకుని మళ్ళీ అంబటి మీడియా ముందుకు వచ్చేసాడు. సినిమా రివ్యూలు చెప్పి అంబటి మరి పెద్ద సినిమా రివ్యూ ఇవ్వడానికి వచ్చాడేమో. కనుక్కుంటే పోలా, మళ్ళీ పుడతాడా ఏంటి? ఇప్పుడే అన్నీ చేసేసుకుపోవాలి అని అంటే సుకన్య సంజనలు ఏదో చేయమని కాదండో, ఈ 10 మందికి పనికొచ్చే పని. సరే, ఎందుకు వచ్చాడో అంబటిని అడిగితే పోలా. ఇదిగో అంబుతూ నీ రంకెలేవో ఇంకా. చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమీ లేదు, చెప్పుకోవాలన్నా కూడా ఏమీ కనిపించడం లేదు. నువ్వు అర్జెంటుగా అర్జెంటుగా కాళ్ళజోడు అయితే మార్చాలయ్యా అంబటి. ఏమీ కనిపించడం లేదంటా ఉన్నావు. గబుక్కున సుకన్య ఇంటి తలుపు దాటిపోయి ఏ తెలంగాణ శకుంతల ఇంటి తలుపు దాటు అంటే ముందు వెనక ఎరగొట్టేస్తుంది. ఆ చేత ముందు కాళ్ళజోడు మార్చు. అవసరం అయితే శుక్లాల ఆపరేషన్ చేయించుకో. ఏంది అర్థమైందా? ఆయన చంద్రబాబు ఏమీ చేయలేదంటవిందంబటే. ఆయన పావంతో కలిసి మీ ఫ్యూజులు ఎగిరేలా చేసి సరిగ్గా 2 ఏళ్ళు అవుతుంది. పెట్టండి డీజేలు, కొట్టండి సాపట్లు అని సరిగ్గా 2 ఏళ్ళు అవుతుంది. మర్చిపోయావా ఏంటి? బాబు గారు చాలా చేశారు కాబట్టి కదా 11 సీట్లకు పడిపోయి మూలను కూకున్నాడు మీ బాసు. ఇంకా ఏం పని పడలేదు కాబట్టి తన గొప్పతనాన్ని గాని తను చేసినటువంటి విధానాలను గాని చెప్పుకునేటటువంటి ఆస్కారం లేనప్పుడు చేసే పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం, కేసులు పెట్టడం, మా మీద తప్పుడు ప్రచారాలు చేయటం, దీనిలో నిమగ్నమైపోయినారు చంద్రబాబు నాయుడు గారును, ఎల్లో మీడియా, కూటమి ప్రభుత్వం. ఇవాళ ఈనాడులో కూడా పత్రికలో అదే రాశారు. జగన్మోహన్ రెడ్డి గారికి త్వరలో ఈడీ నోటీసులు అంట. దేనిలో? మద్యం స్కామ్ లో ఈడీ నోటీసు వస్తాయి అని చెప్పి ఈనాడు వారు ఇచ్చారు. బహుశా ఈనాడు వారికి వాళ్ళు చెప్పారో లేకపోతే ఈనాడు వారే ఈడీకి చెబుతున్నారు నోటీసులు ఇవ్వమని. దీనిలో మతలబ్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. మొన్న ఈ మధ్యన కూడా ఆంధ్రజ్యోతిలో రాశారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి త్వరలో నోటీసులు అని. అంటే నాకేం అర్థం కాల. అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆయనే కంప్లైంట్ చేస్తాడు, ఆయనే పోలీసులాగా వ్యవహరిస్తాడు, ఆయనే లాయర్ వేషం వేస్తాడు, జడ్జిమెంట్ కూడా ఆయనే చెప్తాడు. ఆయనే రేపు బొక్కలో కూడా తోసేస్తాడు. అయితే ఏంటి ఇప్పుడు అంటావా? వద్దు, ఆనలేవుగా, అంత సీన్ లేదుగా. నువ్వెంత గ్యాలప్ మీద మాట్లాడినా ఉపయోగం లేదంబటే. మనలో మన మాట జగన్కు ఈడీ పిలుపు రాబోతుందన్నమాట. మీ బాస్కి పిలుపు వస్తే సజ్జలకు వచ్చి తీరాలి కదా. ఆయనేగా షాడో సీఎంగా చేసింది. అయినా లిక్కర్ స్కామ్ లో ఈడీ నోటీసులు ఇవ్వబోతుంది అంటే దానికి చంద్రబాబు మీద పడి ఆడవడం ఏంటంబటే. ఓహో, మోడీని ఏమైనా అంటే మీ మక్కిలు ఇరుగుతాయని భయమా? సరే అర్థమైందిలేవా. లిక్కర్ స్కామ్ నాకు అర్థం కాల. లిక్కర్ లో స్కామ్ జరిగేటటువంటి అవకాశమే లేదు. ప్రైవేటు వ్యక్తులకు లిక్కర్ ఇవ్వలేదు. ప్రభుత్వమే లిక్కర్ నడిపింది. ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ వేసి అమ్మి ప్రతి పైసా కూడా ప్రభుత్వ ఖజానాలోకి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మా మీద ఏదో స్కామ్ జరిగింది ఏమన్నారు? మొట్టమొదట 30,000 కోట్లు అన్నారు, తర్వాత 3,000 కోట్లు అన్నారు. ఒక్క పైసా కూడా చూపించలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ సిట్ ఉంది. సిట్టుకు మాత్రం వీళ్ళు డైరెక్షన్ ఇస్తారు, వాళ్ళు సిట్టు స్టాండ్ రెండు పని లేదు. నిజం చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు 2014, 2019 కాలంలో 5 సంవత్సరాల పాటు పరిపాలన చేసినప్పుడు ఎంత లిక్కర్ స్కామ్ కు పాల్పడ్డాడో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 25,000 కోట్ల స్కామ్ చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు. నేను ఈ సందర్భంగా చెప్తాను. ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది.
చెస్ నోర్మియాస్ మరి 2019లో మీరు అధికారంలోకి వచ్చి ఏం పీకారు? ఎందుకు ఎంక్వైరీ వేయలేదు? కేసే లేని కేసులో ఆయన జైల్లో పెట్టారు కదా. మరి లెక్కర్ స్కామ్ 25,000 కోట్లకు పైగా జరిగితే మీరెందుకు నిద్రపోయారయ్యా అంబటే అని నేను కాదయ్యో, జనం రేపటి రోజున జనం అడుగుతారు. ఏం సమాధానం చెబుతారు మీరు? స్కామ్ చేయడానికి, లంచాలు ఇవ్వడానికి ఎవరిస్తారు? ఎందుకు ఇస్తారు? డిస్టిలరీలో బేసిక్ వాల్యూని పెంచి, అంటే బాటిల్ 5 రూపాయలు 10 రూపాయలు ఉందనుకో, దాన్ని పెంచి ప్రభుత్వం కొంటే ఇస్తారా, తగ్గించి కొంటే ఇస్తారా? మీ కాలంలో బేసిక్ వాల్యూని పెంచారు, డిస్టిలరీ దగ్గర పెంచి కొన్నారు. మేము బేసిక్ వాల్యూ ప్రకారమే కొన్నాం. ఎవరిస్తారు? లిక్కర్ స్కామ్కి డబ్బులు ఎవరిని ఇస్తారా? లంచాలు ఇస్తారా? నేను ఇంకో మాట చెప్తున్నా, అసలు ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు వస్తాయా, ప్రైవేట్ వాడికి ఇస్తే లంచాలు ఇస్తాయా? ప్రైవేట్ వాడికి ఇస్తే వాడికి కిక్ బ్యాక్స్ ఇస్తాడు. ఏమోనయ్యా అంబోతూ, నీకు మీ బాస్కు తెలిసినంతగా బాబు గారికి తెలియదు కదా. మీరంటే లక్షల కోట్ల స్కాములు చేసి ఆరితేరిపోయారయ్యే. అయినా నేను మొక్క చెప్పనా, స్కూల్ పిల్లాన్ని అడిగినా విజనరీ ఎవరో స్కామర్ ఎవరో టక్కుని చెప్పేస్తాడు కదా. మరి ఎందుక అంత సింపుకుంటా ఉన్నావు? తండ్రి పదవిని అడ్డమెట్టేసుకుని 1,00,000 కోట్లు దోసేసి జగన్ కు తెలిసిన అని జిమ్మిక్కులు బాబు గారికి ఎలా తెలుస్తాయి? తెలియొద్దా చెప్పు? ఆయన 40 years ప్లస్ ఎక్స్పీరియన్స్డ్ పాలనలో, రాజకీయాల్లో, స్కాముల్లో కాదంబటే. దానికి పేటెంట్ హక్కులన్నీ మీయే. ఆ చేత నోరు పారేసుకోకుండా ఇంటికి వెళ్ళి తాటికాయ ముంజులు, మామిడికాయ కలిపి పిసుక్కుని తిను. ఫ్రీ మోషన్ అవుతుంది, సరేనా? ఆ పని మీద ఉండు. అది తిని ఇట్ట ఆరిసేవు, కుర్చీలోనే అంతా అయిపోగలదు. ముందు అరుపులు తగ్గించు. ఆరిసే కుక్క కరవదు తెలుసు కదా. మరి ఎందుకో అరుపులు? ఇక బయలుదేరు. అయిపోయి